ఓ అలాగా. అవును, మా అమ్మ ఎవరు మామా? అమ్మ ఎవరా? అమ్మ ఎవరో తెలియకుండానే రాత్రి కల్లో మాట్లాడావా? మాట్లాడును అన్నాను కానీ చూశాను అన్నానా? చూడకుండా ఎలా మాట్లాడవే? ఫోన్లో మాట్లాడా. కళ్ళలో, పైగా ఫోన్లో? అవును మామా, రాత్రి మా అమ్మ నాకు రహస్యం చెప్పింది. దేని గురించే? ఆమె మరణం గురించి. ఆమె చావు గురించా? ఇంత షాక్ అయ్యాడంటే ఆ మధుమతి గురించి ఏదో ఒక రహస్యం ఉండే ఉంటుంది. ఏదో ఒక రాయేసి ఆ రహస్యాన్ని రాబట్టాలి. అవును మామా, మా అమ్మ నువ్వే చంపావంట కదా? నేనా? అబద్ధం. నా సొంత చెల్లెల్లా చూసుకున్నా. నేనెందుకు చంపుతానే? సొంత చెల్లెల్లాగా? కొంపదీసి మధుమతి కాదు కదా? మరెవరు చంపారు మామా? ఇంకెవరు? ఆ అనసూయ. నీ తండ్రి చైతన్య, లతా, శిరీష, రంగాభద్రులు అందరూ కలిసి మీ అమ్మని చంపారే. అంటే ఈ శ్వేత మధుమతి కూతురా? శ్వేత మధుమతి కూతురైతే మరి గీత? అలాగా మామా? అంటే ఆ అనసూయకి దాని కోడళ్ళకి నేను నీకాడ పెరుగుతున్నానని తెలియదా? తెలియదు. వాళ్ళకు దొరికితే నిన్ను చంపేస్తారేమోనని భయపడిందేమో. నువ్వు పుట్టగానే నిన్ను తీసుకుని హాస్పిటల్ నుంచి పారిపోయింది. అంటే నేను గీతం తీసుకుని పారిపోగానే మధుమతికి ఇంకో పాప పుట్టిందా? అదేనా ఈ శ్వేత? ఆ రోజు మధుమతికి కవల పిల్లలు పుట్టారా? వారి దుర్మార్గానికి నువ్వు బలైపోతావేమో తెలిసి నిన్ను నా చేతిలో పెట్టింది. నీ బాధ్యత నాకు అప్పగించి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వాళ్ళ కంట పడనియొద్దని మాట తీసుకుంది. వారి దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత తిరిగి లాని లోకాలకు వెళ్ళిపోయింది. ఎస్, ఈ శ్వేతే నా రెండో మనవరాలు. చేతుకి మధుమతికి పుట్టిన చిచ్చర పిడుగు. ఆ రాజశేఖర్ ఆస్తిని రెండు ముక్కలు చేయడానికి వచ్చిన నా శత్రువు. దీన్ని బతకనివ్వకూడదు, అంతం చెయ్యాలి. ఆస్తిలో వాటాకి రాకముందే కాటికి చేర్చాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా? ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,